పిల్లల విషయంలో ఇలా చేయకండి, చేతగాని వాళ్ళలా తయారవుతారు. ఆ విషయాలేంటో చెప్తాను, వినండి. నెంబర్ 1, వాళ్ళు అడిగారు కదా అని ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళకండి. వాళ్లకు కష్టం అనేది తెలియకుండా పోతుంది. ఏది సరైనది ఏది కాదు అనేది అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. లేకపోతే కష్టం వచ్చినప్పుడు వాళ్లకు ఎదుర్కొనే శక్తి, తట్టుకునే శక్తి వాళ్లకు ఉండకపోవచ్చు. నెంబర్ 2, డబ్బు విలువ తెలియకుండా పెంచకండి. మీరు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకండి. అలా ఇస్తే డబ్బు విలువ వాళ్లకు తెలియదు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో వాళ్లకు ఆ బాధ, ఆ కష్టం అనేది తెలియాలి. నెంబర్ 3, బాధ్యతలు అలవాటు అయ్యేలా చేయండి. బాధ్యత అనేది తెలియకపోతే వాళ్లకు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. నెంబర్ 4, వాళ్ళు ఏ పని చేసినా పదే పదే తప్పులు ఎత్తి చూపకండి. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. ఇది తప్పు, ఇది కరెక్టు అని అర్థమయ్యేలా చెప్పండి. నెంబర్ 5, ప్రతిదీ వేరే వాళ్ళతో పోల్చి వీళ్ళతో మాట్లాడకండి. వాళ్ళిలా వీళ్ళిలా అని ఇలాంటి పని అస్సలు చేయకండి. ఇలా చేస్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మేమెందుకు పనికిరాని వాళ్ళమని వాళ్ళలో ముద్ర పడిపోతుంది వాళ్ళ మనసులో. ఈ పనులన్నీ మీ పిల్లల మీద ప్రేమతో చేయలేకపోతారు కావచ్చు, కానీ వాళ్లకు బాధ్యతలు, ప్రేమలు, విలువలు తెలియాలంటే ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే. మీరేమంటారు ఫ్రెండ్స్? పిల్లల విషయంలో ఇలా చేస్తే కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి.